బ్రహ్మాండం ఎంత పెద్దదో మనం ఊహించగలమా? కోట్లు కోట్లు గెలాక్సీలు, లక్షల నక్షత్రాలు అంతా ఒకే చోట ఉంటే, అదొక చిన్న పిల్లవాడి నోటిలో ఉంటే? ఈ కథ గోకులంలో జరిగిన ఒక చిన్న సంఘటన. కాని దాని అర్థం మొత్తం విశ్వాన్ని కదిలించేంత పెద్దది. గోకులం, బాలకృష్ణలీలలు. గోకులం అంటే ఆనందం. ఆవుల గంతులు, వేణుగానం, మధ్యలో ఒక అల్లరి పిల్లాడు కన్హయ్య. వెన్న దొంగతనం, స్నేహితులతో ఆటలు, మట్టి తినడం. ఒకరోజు బాలురు యశోద దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చారు. అమ్మా అమ్మా, కృష్ణుడు మట్టి తిన్నాడు. యశోద మందలింపు. యశోదమ్మకు కోపం వచ్చింది. కాని అది తల్లి కోపం, ప్రేమతో నిండినది. కన్హయ్యా, నువ్వు నిజంగా మట్టి తిన్నావా? కృష్ణుడు చిరునవ్వుతో తల ఊపాడు. లేదమ్మా, వాళ్ళు అబద్ధం చెబుతున్నారు. ఆ దివ్యక్షణం, విశ్వరూప దర్శనం. యశోదమ్మ అనింది, అయితే నోరు తెరువు, నిజమేంటో చూద్దాం. కృష్ణుడు నోరు తెరిచాడు. అక్కడ మట్టి లేదు, అక్కడ ప్రపంచం ఉంది. ఆకాశం, సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, నదులు, పర్వతాలు. యశోద తననే చూసింది, గోకులాన్ని చూసింది, తన ఒడిలో ఉన్న కృష్ణుణ్ణి కూడా చూసింది. ఆమె చేతులు వణికాయి. కళ్లలో భయం, మనసులో సందేహం. ఇది కలా లేక నిజమా? మాయలోకి మళ్లీ ప్రవేశం. కృష్ణుడు మెల్లగా నోరు మూశాడు. చిన్నపిల్లలా నవ్వాడు. ఆ క్షణమే యశోదకి అంతా మరిచిపోయింది. తన ముందున్నని దేవుడు కాదు, తన కొడుకే. ఆమె అతన్ని గట్టిగా హత్తుకుంది. ఎందుకురా ఇలా భయపెడతావు? ఈ ప్రపంచమంతా మాయ. మాయలో ఉన్నవాళ్లు దేవుణ్ణి కూడా సాధారణంగా చూస్తారు. కాని భగవంతుని కరుణ వల్ల ఒక్క క్షణం సత్యం దర్శనమిస్తుంది. యశోదకి భక్తి ముఖ్యం కాదు, ఆమెకి ప్రేమ ముఖ్యం. అందుకే భగవంతుడు కూడా తల్లిగా ఉండాలని కోరుకున్నాడు. ఈ కథ మనకు చెప్పేదేంటంటే, భగవంతుడు ఆలయాల్లో మాత్రమే కాదు, ఆకాశంలో మాత్రమే కాదు, మన ప్రేమలో, మన నమ్మకంలో, మన హృదయంలో ఉన్నాడు. కృష్ణుడు విశ్వాన్ని చూపించాడు, కాని యశోద తల్లిగా ఉండడాన్ని ఎంచుకుంది. అదే నిజమైన భక్తి.